ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి పోస్ట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి అధికారికంగా కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. 30,000 వరకు అయితే సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసి వెంటనే అప్లై అయితే చేయండి. లోకి వెళ్ళినట్లయితే అధికారికంగా మనకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి వీళ్ళ వెబ్సైట్లోని ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీకు ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై నౌ పైన క్లిక్ చేసేసి మీరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో చాలామంది ఈరోజు మార్నింగ్ నాకు ఇక రిక్రూట్మెంట్ గురించి వీడియో చేయండి అని చెప్పేసి అయితే అడిగారు. సో వాళ్ళ కోసం ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మనకి 29th అక్టోబర్ వరకు అయితే టైం ఇచ్చారు. సో దీని గురించి నేను సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి కింద కామెంట్లో హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వివిధ రకాల పోస్టల్ సర్కిల్స్లలో ఈ యొక్క వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా టోటల్గా 348 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ అలాగే తెలంగాణకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. కాబట్టి మన సొంత రాష్ట్రంలో మీరు చక్కగా పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. అయితే ఒక ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే ఈ యొక్క ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ఏదైతే సర్వీసెస్ అనేవి ఉంటాయో ఆ సర్వీసెస్ అనేవి మీరు చక్కగా నిర్వర్తించాల్సి ఉంటుందన్నమాట. మీకు ఇనీషియల్లీ వాళ్ళే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ చేతి మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్లో మీరు చక్కగా ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మీరు ఏమేమి వర్క్ చేయాలి, ఆ యొక్క ఐపీబీపీకి సంబంధించి అవన్నీ కూడా మీరు చక్కగా డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఒక ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు 30,000 రూపీస్ అనేది సాలరీ రూపంగా మీకు పే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి జాబ్ రోల్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించినటువంటి పోస్టల్ సర్కిల్స్లో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి August 1, 2025 నాటికి మీకు మినిమం 20 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో దీంతో పాటు మీకు పోస్టుల వారిగా అంటే మనకి క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అంటే మనకి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఆ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి విద్యా అర్హత వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుంటారో ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా, రెగ్యులర్ డిగ్రీ చేసినా, అంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ చాలామంది నార్మల్గా ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇతరత్ర కారణాల వల్ల అవ్వచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతుంటారు. సో వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే రెగ్యులర్ డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మోస్ట్లీ మనకి ఏంటి అంటే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదన్నమాట. ఎక్కువ మంది అప్లికేషన్స్ పెడితేనే వాళ్ళు ఒకవేళ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. మనకి ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్స్ని పరిశీలించినట్లయితే సో మనకి ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్స్లో ఎప్పుడు కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయలేదు. ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో సో వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి
ఈ వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. మనకి జీడీఎస్ రిక్రూట్మెంట్లో ఏదైతే 10th మార్క్స్ని పరిగణలోకి తీసుకుంటారో ఇక్కడ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించి మార్క్ని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇద్దరి స్టూడెంట్స్కి కనుక సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు వాళ్ళలో ఎక్కువ ఏజ్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. సో ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ని ఇచ్చారు. అండ్ ఇక్కడ జాబ్ ప్రొఫైల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి 348 వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో. ఐపీబీపీ అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ఏదైతే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారో ఇక్కడ మనకి పోస్టల్ సర్కిల్స్ వారిగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ముందుగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ చిత్తూరు, అలాగే తిరుపతి, ఏలూరు, గూడూరు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం. సో ఈ లొకేషన్స్లో మనకి ప్రజెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మాకు మా డిస్ట్రిక్ట్లో వేకెన్సీస్ లేవు బ్రో, మరి మేము అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి. సో అలా ఏమీ లేదు, మీకు ఏ సర్కిల్కి సంబంధించిన మనకి పోస్టింగ్ పొందే అవకాశం అనేది ఉంటుంది. అది మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మనకి అక్కడ జాబ్ లొకేషన్ అనేది పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. కాకుంటే ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి మనకి ఇచ్చినటువంటి లొకేషన్స్లో అయితే మనకి పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ మనకి పర్టికులర్గా కొన్ని సర్కిల్స్ అనేవి మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ హన్మకొండ, అలాగే గాంధీ చౌక్, మహబూబాబాద్, నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి ఈ లొకేషన్స్లో మనకి ప్రజెంట్ అయితే వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అవచ్చు, తెలంగాణ నుంచి అవ్వచ్చు, సో మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి లొకేషన్స్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 348 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మనకి పర్మనెంట్ జాబ్స్ అంటే మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక జాబ్స్కి సంబంధించినటువంటి టెన్యూర్ పీరియడ్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మిమ్మల్ని ఇనీషియల్గా 1 year పాటు కూడా టెన్యూర్ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఇంకా ఎక్స్టెండ్ అనేది చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇనీషియల్గా మీకు 1 year ఉంటుంది, తర్వాత మీకు ఇంకా 2 years వరకు కూడా ఎక్స్టెండ్ అనేది చేస్తారు. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఇంకా ఉంటే సో ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ పర్మనెంట్ చేయాలనుకుంటే కూడా ఆ యొక్క డిపార్ట్మెంట్ పైన అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. సో మనకి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే మంచి సాలరీ అయితే ఉంటుంది. 30,000 రూపీస్ సాలరీ ఉంటుంది. మీకు జీడిఎస్ లాగా కాదు ఇక్కడ, సో మంచి సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మీకు లీవ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అంటే లీవ్స్ మనకి ఏదైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏదైతే లీవ్స్ ఉంటాయో ఆ యొక్క లీవ్స్ నార్మల్గా పబ్లిక్ హాలిడేస్కి సంబంధించవచ్చు, అవన్నీ కూడా మీకు ఇక్కడ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. ఒక జాబ్స్కి సంబంధించి అందరికీ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు గైస్. ఇక్కడ మనకి ఎవరైతే గ్రామీణ డాక్ సేవగా ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఒకవేళ గ్రామీణ డాక్ సేవగా జాబ్ వచ్చి మీరు వర్క్ చేస్తూ ఉంటే సో ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీకి అయితే మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి అప్లై లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ఈ సంవత్సరంలో ఇక పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో మనకి ఈ ఇయర్లో అయితే రాదు, మనకి నెక్స్ట్ ఇయర్ 2026లో అయితే జనవరి లేదా ఫిబ్రవరి మంత్లో పోస్టల్ జీడీఎస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇది మనకి పోస్టల్ శాఖకి సంబంధించి ప్రజెంట్ ఈరోజు వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.